గుడ్ మార్నింగ్ అండి. ఇది విజయవాడ నిడమానూరు అండి. ఇది నిడమానూరు రైల్వే స్టేషన్ అండి. ఇది హైవేకి మనకి చాలా దగ్గరలో ఉంటుంది. మన ఫ్లాట్కి వాకబుల్ డిస్టెన్స్. ఇది రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ అండి. ఇది మనకి హైవే అండి, కలకత్తా హైవే రోడ్డు. ఇది మనకి నిడమానూరు సెంటరు. ఈ సెంటర్ నుంచైనా ఆ రోడ్ నుంచైనా మనకి 2 BHK ఫ్లాట్కి మనకి దారి ఉందండి. మన ఫ్లాట్ ఇది అపార్ట్మెంటు. ఈ అపార్ట్మెంటు పార్కింగ్ ఏరియా అండి. లిఫ్ట్ మెట్లు. మనకి ఫ్లోర్కి 4 ఫ్లాట్లు ఉంటాయండి. 4 ఫ్లాట్లో మనకి ఈశాన్యం పక్క ఫ్లాట్ ఇది. మనకి ఇక్కడ గేట్ సపరేట్గా పెట్టుకోవచ్చండి. వర్క్ 99% అయిపోయిందండి. ఇది ఉత్తరం బాల్కనీ అండి, ఉత్తర కుబేరస్థానం. తూర్పు ఉత్తర గుమ్మాలండి. వాస్తులో మనకి తూర్పు ఉత్తరం గుమ్మాలు గోల్డెన్ వాస్తు అండి. మనకి హాల్ పెద్దది వస్తుందండి. టీవీ పాయింట్ కూడా చాలా దూరంలో ఉంటుంది మనకి. ఇది మాస్టర్ బెడ్రూము. ఇది రైట్ సైడ్ది చిల్డ్రన్ బెడ్రూము. డైనింగ్ సపరేట్గా వస్తుందండి మనకి. ఇది చిల్డ్రన్ బెడ్రూము. చిల్డ్రన్ బెడ్రూమ్ వైపు మనకి చిల్డ్రన్ బెడ్రూమ్కి మనకి కబోర్డ్స్ లేవండి. మాస్టర్ బెడ్రూమ్కి, కిచెన్కి, హాల్కి మనకి కబోర్డ్స్ ఉన్నాయి. ఈ బెడ్రూమ్కి మనం చేయించుకోవాలి. చిల్డ్రన్ బెడ్రూమ్కి మనకి బ్యాక్ సైడ్ పడమర పక్క మనకి పెద్ద బాల్కనీ వస్తుంది. రోడ్డు కూడా ఉందండి. గాలి వెలుతురు బ్రహ్మాండంగా ఉంటుంది. గాలి వెలుతురు చాలా బాగుంటుందండి. ఫ్లాట్ మనకి 24 లక్షలు చెప్తున్నామండి. ఇది డైనింగ్ సపరేట్గా వచ్చింది. ఒక కబోర్డ్ ఇచ్చారు. ఇది కిచెన్ అండి. కిచెన్ కబోర్డ్స్ ఉన్నాయి. పూజా మందిరము పైన అటక్ కూడా వచ్చిందండి. స్టోరేజ్ మనకి సామాన్లు ఎక్కువ పడతాయి. ఫ్లాట్ చాలా బాగుంటుందండి. విజయవాడకి కరెక్ట్గా మనకి 4 కిలోమీటర్స్ ఉంటుందండి. బందర్ రోడ్డు కరెక్ట్గా 3.5 కిలోమీటర్స్ ఉంటుంది మన అపార్ట్మెంట్ దగ్గరికి. ఇది నిడమానూరు టు పోరింగ్ రోడ్ అండి.